మన సంఘ వ్యవస్థాపకులైనటువంటి సుందరరావు మాస్టర్ గారు పదవి విరమణ ఆహ్వానం. మొదటిగా జడ్డంగిలో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ శ్యామయ్య గారు ఉన్నారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సీనియర్ నాయకులైనటువంటి లూథరన్ సంఘ సిఆర్గా చేసినటువంటి మా నాగేశ్వరరావు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మన సంఘ సభ్యులు కిషోర్ గారు అయినటువంటి వారి యొక్క మామగారు చిన్నబ్బాయి మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన సుందరం మాస్టర్తో టీచర్గా పనిచేసి పిలవగానే చాలా సంతోషించారు. తప్ప సత్యనారాయణ మాస్టర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అలాగే రాజవంశం నుండి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి గడ్డి అమ్మగారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా స్నేహితులైనటువంటి నాయకులు మాస్టర్ అంటే మాస్టర్కి కూడా సుపరిచితులే. ఇలా రిటైర్మెంట్ కార్యక్రమం ఉందని చెప్పినప్పుడు చింతూరు గ్రామం నుండి, చింతూరు ఏరియా, అక్కడ నుండి వారిని ప్రేమించి వారు కూడా రావడం జరిగింది. వారు కూడా నాయకుల మాస్టర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సన్మాన గ్రహీత సుందరరావు మాస్టర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరు క్లాప్స్ కొట్టుకుంటూ ఆయన ఆహ్వానించుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన మన మధ్య సిఆర్గా ఉన్నటువంటి లూథరన్ సంఘ సిఆర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు మాస్టర్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ పునరుద్ధరణ దినంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారిని ప్రభువా మీ రెక్కల కింద భద్రపరిచి మీ సేవకు వినియోగించుకొని ఆరోగ్యవంతుడిగా చేసి ఐశ్వర్యవంతుడిగా చేసి మీలో ఎదిగే బిడ్డగా చేసినందులకు మీకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరలవానుపాలెంలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని బహుగా ఆశీర్వదించండి, దీవించండి. దేవా, జరగనటువంటి కార్యక్రమం అంతటా పెద్ద మీ దృష్టి నుంచి ప్రతి విషయాన్ని ఆశీర్వదించి దీవించి బలపరచవలసిందిగా యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో బ్రతిమలాడి అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. బైబిల్ లేఖనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మన మధ్యన ఉన్నటువంటి సుభాషిణి మేడం గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. పత్రికల పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 7వ వచన ప్రారంభం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇంత పర్యంతం. వందనాలండి సిస్టర్ గారు. అలాగే పాప వచ్చి ఒక స్పెషల్ సాంగ్. కంటి పాపలా కాచినవయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా, చేతి నీడలో దాచినవయ్యా, తోడుగా మా ముందరే నడిచినవయ్యా, పోషించినవయ్యా, బలపరచినవయ్యా, భయము వలదని ధైర్యమునిచ్చినవయ్యా, నడిపించినవయ్యా, కాపాడినవయ్యా, ఓట మంచులో విజయమునిచ్చినవయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినవయ్యా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినవయ్యా. కంటి పాపలా కాచినవయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా, చేతి నీడలో దాచినవయ్యా, తోడుగా మా ముందరే నడిచినవయ్యా.
ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా, దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసెగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపచేసెగా, కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా, ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము, ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము, హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా, చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయిన అడుగడుగున నీ నమ్మకత్వమును కనపరిచినావుగా, పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా, పోషించినావయ్యా, బలపరచినావయ్యా, భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా, ఓట మంచులో విజయమునిచ్చినావయ్యా, మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినావయ్యా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయ్యా, కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. హల్లెలూయా. అలాగే చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి సందేశాన్ని అందించవలసిందిగా, అలాగే గ్రీటింగ్ని కూడా కలిపి అందించాల్సిందిగా శ్యామయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రములండి. అట్లాగే ఈ యొక్క సమయంలో మరి పదవి విరమణ చేసి ప్రభు సేవలో మరి నిరంతరము కొనసాగుతూ ఫుల్ టైం పాస్టర్గా చేయడానికి దేవుడిచ్చిన ప్రమోషన్ని బట్టి మరి ప్రియులు సుందరాన్న గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి చేరిన పెద్దలకు అలాగే విశ్వాసులకు కూడా ప్రభునామన ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఒక మంచి మాట అక్కడ వ్రాయబడి ఉంది. మనం చూస్తే అండి ప్రియులరా, ఎపిస్తులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, మనుషులకు చేసినట్టు కాక ప్రభువు నాకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనుషుల కోసం అంటే కంటికి కనిపించేటట్లుగా
మరి అన్నీ చూస్తూ ఉంటాం. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే పై రూపం కాదు ఆయనకి కావాల్సింది. ఆయనకి కావాల్సింది ఏంటంటే హృదయం కావాలి ఆయనకి. అందుకే హృదయం అనే తలుపు వద్ద ఆయన తట్టుచున్నాడు అని ఉంది. కనుక ఏజెన్సీ ప్రాంతంలో టీచర్గా సుందరరావు అన్న గారు వచ్చినప్పుడు సుమారుగా 30 సంవత్సరాల క్రితమే దేవుడు వారి హృదయాన్ని తట్టాడు. హృదయాన్ని తట్టి అవసరం ఎక్కడుందో అక్కడ కావాలి, అవసరం లేని చోట అవసరం లేదు. ఇప్పుడు టౌన్లో చూస్తే చాలా పరిచర్యలు, చాలా మందిరాలు, చాలామంది దేవుని సేవకులు చాలా ఉంటాయి. కానీ ఈ రాజమండ్రి మండలంలో మురళవానిపాలెం అనే ఈ గ్రామంలో ఈ మందిర ఓపెనింగ్ టైంలో నేను కూడా రావడం జరిగింది. ఒక ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఇంకా చాలామంది దైవ సేవకులు వచ్చారు. ఇప్పుడు ఇల్లులు ఏమీ లేవు, అక్కడ ఒకటి చిన్నది ఉండేది. ఇదంతా ఖాళీ ప్లేస్, ఓపెన్ గ్రౌండ్. ఇంత దూర ప్రాంతంలో ఎంతో ప్రయాసపడి ఇక్కడ దేవుని మందిరం కట్టించారంటే ఇది బహు గొప్ప పని. దేవుని పని బహు గొప్పది, చాలా విలువైనది. ఇది ఎలా జరుగుతుందంటే మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకే ఈ కట్టబడిన మందిరం. దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణ, మనస్సు అన్నీ పెట్టి ఇంత సుందరమైన మందిరాన్ని మరి 100 కిలోమీటర్లు దాటి వచ్చి ఇక్కడ సువార్త చేస్తూ ఇలా చేస్తున్నారంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క చిత్తము. అంటే వారిలో ఉండేటువంటి ఆసక్తిని బట్టి మరి భయముతోనూ వణుకుతోనూ మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకే ఈ యొక్క మందిరాన్ని వారు నిర్మించారు. అందుకే దేవుడు 100 కిలోమీటర్లు దాటి వచ్చి వెళ్ళి ఎన్ని చేసినా సుందరుడైన సుందరరావు గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే చక్కని ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్తో పాటు ఆల్ టైం ఫుల్ టైం చేయడానికి పాస్టర్గా మరి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగడానికి ఇప్పుడు ఫుల్ టైం పాస్టర్గా ఆయనకి దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. ఇది గొప్ప విషయం. మరి ఇంత ఊపికతో మీరు అందరు ఉన్నారంటే ఇది దేవుని చిత్తం. ఇది మనుషుల కొరకు ఎవరు లేవు. ఇక్కడ సుందరరావు పాస్టర్ గారు దేవుని కొరకు పనిచేస్తున్నారు. వారు చేసే పరిచర్య దేవునికి ఇష్టము కనుక ఇంతమంది ఆత్మీయుల్ని ఇక్కడికి చేర్చింది. కనుక వారు మరి పదవీ విరమణ అనేది ఉద్యోగపరంగా పొందారు, కానీ వారు బ్రతికినంత కాలం జీవితాంతం మరి ప్రభు సేవలో ఇంకా మరి కొనసాగుతూ అనేక ఆత్మల ప్రయాసపడడానికి, అనేక ఆత్మల రక్షణార్థమై ఈ ప్రాంతంలో పాటు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రక్షణ నడిపించడానికి వారు ప్రభువు కొరకు, ఇది మనుషుల కొరకు కాదు, ప్రభువు కొరకు అంటే మరి అనేక ఆత్మల రక్షణార్థమై వారు వాక్యము ద్వారా అనేక మందిని రక్షించారు. అనేక మంది పరిశుద్ధాత్మ నింపబడ్డారు. అయితే పేతురు అనేటువంటి భక్తుడు మరి పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత సుమారుగా 3000 మంది ఒకేసారి రక్షించబడి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుడు ఈ యొక్క మురళవానిపాలెంలో మరి పిల్లి సుందరరావు గారి ద్వారా దేవుడు ప్రేరేపించి ఇంత చక్కని మందిరాన్ని కట్టారు. వారికి ఫుల్ టైం పాస్టర్గా దేవుడిచ్చిన ప్రమోషన్ బట్టి వారికి నిండు నీరేళ్ళు మరి సుఖశాంతులు దేవుడు అనుగ్రహించాలని, వారిని వారి కుటుంబాలు దీవించాలని, సంఘాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ సన్మాన గ్రహీత సుందరరావు గారి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ ఆల్. చాలా వందనాలు అయ్యగారు. మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సన్మాన గ్రహీత సుందరరావు మాస్టర్ గురించి కొన్ని మాటలు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా మొదటిగా సేవకులు మా పాస్టర్ అయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునామానికి వందనాలండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎక్కడో చిత్రం చెప్తాను మీకు. ఎందుకంటే సుందరరావు గారు మా అబ్బాయి, మా అన్నయ్య గారు అబ్బాయి. అయితే నేను ఆయనకి తండ్రిని. చిత్రమైన సంగతి ఇజ్రాయేలు గోపురాన్ని కట్టారు. దానికి ఏ పేరు పెట్టారమ్మా? బైబిలన్ గోపురం, బైబిలన్ పేరు పెట్టారు. బైబిలన్ ఏంటి? ఫార్మర్. ఇక్కడ ఫార్మర్ దేవుడు ఆయన తండ్రి అయితే నన్ను ఆయన్ని నాకు తండ్రిగా చేశాడు. అంటే సుందరరావు గారు చేయని రక్షింపబడిన ఆత్మ నేను ఇక్కడ ఎలా నిలబడిన కారణం ఆయన నాకంట చిన్నవాడు నా చేతులు పేర్కొన్నాడు. సుందరరావు కారణం ఏ రీతిగా నేను దేవుల్లో ఉన్నానంటే
కొనసాగుతూ ఉన్నానంటే కారణం సుందరరావు గారి. అయితే దేవుడు ఆయన నాకంటే వ్యసనకులంతుడు. ఆయన దేవుడు ఆయన పట్టుకుని ఆయన రక్షించుకొని అనేక రక్షించుకోతున్న నానా ఆత్మలకు సంరక్షకుడిని ఏర్పరచుకున్నాడు. లోకసువార్త 1:23 సగటు మాట ఉంటుంది. అతను సేవ చేయడంలో సంపూర్ణమైనప్పుడు అతను తన ఇంటికి వెళ్ళి అని రాసి ఉంటుంది గ్రంథంలో. అంటే సుందరరావు గారు పిల్లలకు బోధించే సమయము కాలము సంపూర్ణమైంది. అక్కడి ముందు ఆయన శ్యాంబాబు గారు చెప్పినట్లుగా పరిపూర్ణ దేవుని సేవకునిగా అనేక రక్షించబోతున్న ఆత్మలో అనేక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అనేక ప్రాంతాలతో పాటుగా ఈ ఆయన స్థాపించిన సంఘము ఈ గ్రామం రక్షణ కొరకే కృషి చేసే మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చి ఆయన కుటుంబాన్ని దేవాదేవుడు దీవించి ఆశీర్వదించి ఆయనలో వర్ధింపజేయాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తూ అధ్యక్షుడికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. అలాగే రెండవదిగా మన మధ్య సిఆర్ గారు ఉన్నారు. నాగేశ్వర మాస్టర్ వచ్చి సన్మాన గ్రహీతను గూర్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా దేవునికి వందనాలండి. పెద్దవారు చిట్టాబరి గారికి వందనాలు. సన్మాన గ్రహీత గారైనటువంటి సుందరరావు గారికి వందనాలు. జడ్డంగి నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. సప్పా సత్యనారాయణ గారికి వందనాలు. మరొక వందనం చెప్తాను. నా దగ్గర చదువుకుని రేపు డిసెంబర్లో రిటైర్డ్ కాబోతున్నటువంటి చిన్నబ్బాయి గారికి కూడా వందనాలు చెప్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు చెప్తున్నానండి. వాక్యం ప్రబోధించి వారి పాదాలు సుందరంగా ఉంటాయటండి. సుందరరావు గారి పాదాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు అండి? సుందరములు. ఈ సుందరమైన పాదాలు ప్రతి స్థలం దగ్గర ఉండాలి. ప్రతి ప్రార్థన స్థలంలో ఈ సుందరమైన పాదాలు పెడుతూ ఉండాలి. నేను సుందరరావు గారు, సప్పా సత్యనారాయణ గారు రాజవమ్మలో పనిచేసేవారు. అక్కడి నుంచి మళ్ళీ ముర్రవనపాలెం వచ్చి ఉన్నారు. వారి శాసన జీవితం అంతా ఇందులోనే గడపడానికి సిద్ధపడి వచ్చారు. ఆయన ప్రభు సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆశీర్వదించబడతారని మీకు మనవి చేస్తూ ఉన్నాం. నేను అక్కడక్కడ కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాను, కానీ సుందరరావు గారంత టైం తీసుకుని నేను చెప్పలేను. నాకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ల ద్వారా అడిగి ఆ డౌట్ క్లారిఫై చేసుకుని మరో చోట చెప్పటానికి ఉపయోగకరంగా ఉండేది. ఆ రకంగా నాకు తోడ్పాటునిచ్చారు. సుందరరావు గారికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సుందరరావు గారు లూథరన్ సంఘానికి వచ్చేవారు. ప్రేమసాగర్ గారు వచ్చేవారు. చాలామంది వచ్చేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలాగా చెదరవలసి వచ్చింది. ఇలా పోకపోయినట్లయితే ఈనాడు ఇక్కడ ఈ చర్చు ఉండకపోబోను. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఏది జరిగినా చెప్పాలి గట్టిగాను, మన మంచికే. ఏది జరిగినా మన మంచికే అని ఒక సామెత పెద్దలు చెప్పారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక ఇక మిగిలిన జీవితం అంతా కూడా మాలాంటి వాళ్ళకి వాక్యం ద్వారా సహకారపడాలని వారికి మనవి చేస్తున్నాను. ఈ పెద్ద ఆయన చెప్పారు, లూకా శుభవార్త 1:23 భూలోకంలో సేవా పరిచర్య పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్ళాడు. నిజ జీవితంలో ఆ ఉద్యోగ ధర్మాన్ని పూర్తి చేసుకుని ప్రతి వారము వారి ఇల్లైనటువంటి దేవాలయానికి వచ్చి మీకు వాక్యాన్ని ప్రబోధిస్తున్నారు. వారికి ఎంత ధన్యత అండి. ఎంతో దూరం నుంచి 105 కిలోమీటర్లు అండి కాకినాడ ఇక్కడికి. అంత దూరం నుంచి వారం వచ్చి మీకు వాక్యాన్ని అందిస్తున్నారంటే ఈ ముర్లవానిపాలెం యొక్క ప్రజలు చాలా అదృష్టవంతులని నేను చెప్తా. కనుక అటువంటి దీవెనలు పొందడానికి మీ సంగతిలో సిద్ధంగా ఉండాలి. అలాగే శ్రమ అనుకోక, బాధలు అనుకోక, ఈ
పద్ధతులను పాటించి దేవుని సేవలో ఇంకా ఎదగాలని మనం చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తూ సెలవు పుచ్చుకుంటున్నాను. ఆ సంఘంలో నుండి బయటకు వచ్చేసినా సరే వృధాగా పోలేదు. అనేకమైనటువంటి ఆత్మలను రక్షించగలిగే గొప్ప శక్తి దేవుడు వారికి దయచేశారు. బయటకు వచ్చి వాక్యాన్ని విడిచిపెట్టకుండా అనేక చోట్ల వాక్యాన్ని చెప్పి అనేక మంది నశించిపోయే ఆత్మలను రక్షించగలిగారు. చక్కని మాటలు తెలియపరిచినటువంటి మాస్టర్ గారికి బేతెలు ప్రార్థన మందిరం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి మా ముద్దుల తమ్ముడు అని చెప్పారు, వారు సప్ప సత్యనారాయణ గారు వచ్చి వారి కొరకు వారికి ఉన్నటువంటి అనుభవాల్లో కొన్ని మనతో పంచుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. వెల్కమ్. ఈనాడు ఈ కార్యక్రమానికి పదవి విరమణ చేసినటువంటి సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు సోదరులు బల్లా సుందరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన చర్చికి సంబంధించినటువంటి వక్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ, మరి సుందరరావు మాస్టర్ అనేటువంటి ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే 95వ సంవత్సరంలో 94-95వ సంవత్సరంలో రాజవొమ్మంగిలో ప్రవేశించడం జరిగింది. మరి ఈయన యొక్క సేవలు మంచి మాట, సత్పురుషుడు అన్నమాట. ఎక్కడైనా ఏదైనా చేయగలడు అనేటువంటి ఉద్దేశంతో మరి ఈయన అన్ని కూడా స్కూల్స్ చూసినట్లయితే ఎక్కడైతే ట్రబుల్ ఉందో ట్రబుల్ ఉన్న ఏరియాలోనే ఆ ఎంఈఓస్ ఈయన్ని వేసేవారు. ఒక బోయపాడు అవనివ్వండి, అలాగే వనకరాయ్, అలాగే ఇక్కడ మురళవానపాలెం, అంతకుముందు లబ్బర్త్ అనే కొత్త స్కూల్ని అక్కడ కూడా స్థాపించి దాన్ని కూడా ఒక రూపురేఖలు దిద్ది, అలాగే ఇంగ్లీష్ మీడియం దీప్తి స్కూల్ని కూడా ఒక రూపురేఖలు దిద్ది ఉన్నటువంటి మహాసైడ్గా మనం చెప్పొచ్చు అనమాట. 5-6 స్కూల్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసి, ఈ అభివృద్ధి కాకుండా ప్రజా సేవ అంటే ఒక చర్చ రూపంలో కానీ ఒక ఆరోగ్య రూపంలో కానీ అనేక సేవలు అందించినటువంటి మహాసైడ్గా మనం గుర్తించవచ్చు. అందుగురించే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ అలాగే పబ్లిక్లో కానీ మంచి విలువ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అన్నట్లయితే సుందరరావు మాస్టర్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న ఎప్పుడప్పుడు వస్తుంటాయి కానీ అవి తాత్కాలికంగా 1 సంవత్సరం 6 నెలలతో పోతాయి తప్ప ఈ ఎల్లవేళ గుర్తించుకునే వ్యక్తి ఎవరు అన్నట్లయితే సుందరరావు మాస్టర్ అని చెప్పొచ్చు. అలాగే మరి ఇక ఉద్యోగం తీసుకున్నట్లయితే వయసు అయిన తర్వాత రిటైర్మెంట్ అనేటువంటిది అందరికి కూడా కంపల్సరీ. మరి ఈ రిటైర్మెంట్ శాశ్వత జీవితం అనేటువంటిది చక్కని ఆయురారోగ్యాలతో దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన మధ్య ఉన్నటువంటి చిన్న అబ్బాయి మాస్టర్ కూడా సన్మాన గ్రహీతనం గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సన్మాన గ్రహీత అయిన సుందరరావు మాస్టర్కి నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. వేదికలు అలంకరించిన పెద్దలందరకు నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. సుందరరావు మాస్టర్ అందరితో కలిసి ఉండడం, ఐక్యత కలిగిన మాస్టర్, చాలా ఉత్తముడానికి చెప్పాలి. ఆయనకి ఒక వాక్యం చదివి వినిపిస్తానండి. యాకోబు పత్రిక ఆయన ఎలా రక్షించబడ్డాన్న దానికి మరి ఆయన విశ్వాససహితమైన ప్రార్థనే అవుతుంది. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఏ మనిషి పాపం చేయనోడు ఎవరు? ఒక యేసు ప్రభు తప్ప నీతిమంతుడు ఎవ్వరూ లేరు. ఇది మాత్రం అందరూ ఒప్పుకొని వచ్చిందే సత్యం అది. కనుక ఆయన నమ్మిన తర్వాత ఆయన చేసే ప్రార్థన ఇవన్నీ కూడా ఆయనకి రోగాలు బాధలు అన్నీ పోయని చెప్తారు. చాలా మంది అంటారు, ఇప్పుడు అన్నారు మాస్టర్ సుందరుడే, ఆయన పాదాలు సుందరుడే. ఎందు గురించి అంటే మనం ఆల్రెడీ ప్రభు వద్దకి తప్పనిసరిగా వెళ్తాం కనుక మనం సుందరులమే అని చెప్పుకోవాలి. అది వాస్తవం. సరే, మాస్టర్ విషయంలో మాట్లాడదాం. మాస్టరు నాకు పరిచయలే. మా పాపకి చదువు చెప్పిన ఆయన, మా పాపకి మ్యారేజ్ విషయంలో సహాయపడిన వ్యక్తి. మ్యారేజ్ కూడా ఆయన ద్వారా జరిగింది. ఆయన ద్వారా నాకు ఇక్కడున్న స్థానిక పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. మా మాస్టరు మరి ఉపకారాలు చేయడంలో చాలా దిష్టండి. ఈ మురళవానం పాలు అంటే సంఘం స్థాపించవచ్చు కానీ ఈ మురళవాన పనుల్లో చాలామంది సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను సహాయం పొందిన ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నాకు షుగరు బీపీ అనేది వాస్తవం. అందరికీ ఉంటుంది అంటే అందరికీ ఎందుకు ఉంటుంది? ఉన్నవాళ్ళకి ఉంటుంది. నాకు ఉన్నది కనుక
నాకు ఇలాగ ఉంటుందండి పరిస్థితి అంటే #1 డాక్టర్ దగ్గరికి వెళ్తామని కంగారు పడకన్నాడు. కాకినాడలో డాక్టర్ మోహన్ సన్ ఆయన దగ్గర తీసుకెళ్ళి నాకు టెస్టింగ్ చేసినంత వరకు కూడా అక్కడే ఉన్నారు. చేసి అప్పుడు ఆ మందులు గట్ట దగ్గరుండి ఇప్పించారు. కానీ నాకు తగ్గింది, అన్ని తగ్గడం అనేది జరిగింది. ఈ విధంగా ఆయన సహాయాన్ని పొందిన వాళ్ళు నేను ఒకడిని. ఇలాగా ఇక్కడ మూలవాన పాలన మంది చాలు. ఎందుకండి మా ఏరకత్తి కూడా సహాయం పొందిన వ్యక్తి. హాస్పిటల్కి తీసుకెళ్తే మరి ఎవరికైనా బాగోలేకపోతే అక్కడ ఉండి చూడడం, ఆ మందులు ఇప్పించడం, అవసరమైతే డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తారు. అలాంటి పనులు చేస్తారు. కానీ ఒక మనిషి సహాయం నీకు బైబిల్లో ఉంటుంది. నువ్వు దేనిని మా దేవుడు చేసిన మేలు దేనిని మరవకంటాడు. మరవకూడదు. కానీ సుందర మాస్టర్ మనసు చాలా మంచిది. కష్టం అంటే చూసి ఉండలేదు, కష్టాన్ని ఆదుకుంటారు, సక్రంగా చూస్తారు. ఇందులో సంఘానికి చాలా బాధ అంటే కొద్దిమంది చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఏదేమైనా సుందర మాస్టర్ సన్మాన కార్యక్రమం దేవుని సన్నిధిలో జరగడం చాలా గొప్ప విశేషం. కానీ నా కార్యక్రమానికి మాత్రం సన్మాన పత్రం మాత్రం మీరే రాయాలి. నేను రాసిస్తాను. మీకు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. డిసెంబర్ 27 జరగచ్చు. కానీ మీరు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరూ రావాల్సిందిగా కోరుతూ మరి నేను సెలవు తీసుకుంటాను. ఒక దేవుని స్తోత్రం. చక్కని మాటలు తెలియజేసినటువంటి చిన్నబ్బాయి మాస్టర్కి ప్రత్యేక వందనాలు. నాయకులు మాస్టర్ ఉన్నారు, వారు కూడా సన్మాన గ్రహీతను గూర్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. సన్మాన గ్రహీతగా సుందరరావు గారికి ప్రత్యేక అభినందనలు సార్. వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. సంఘస్థులు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. 95 సంవత్సరంలో ఉద్యోగంలో చేరి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహిస్తూనే ఇటు దేవుని సేవ కూడా చేయటం అనేది జరిగింది. రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడం అంటే ఆషామాషి విషయం కాదు. అట్లాంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో సేవ చేయటానికి, దేవునికి సేవ చేయటానికి పూర్తి స్వాతంత్రం కల్పించారు దేవుడు అని చెప్పుకోవాలి. ఈ విధంగా పదవీ విరమణ ద్వారా కొత్త బాధ్యత దేవుడు అప్పగించాడని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. నేను అయితే మాస్టారు గతంలో పరిచయంగానే ఉన్నాం. మేమంతా కూడా మా మిసెస్ మాస్టారు కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఆ విధంగా విద్యార్థులను అందరినీ కూడా అక్కడ దీప్తి అంటూ మనకు పేరు ఉండేది, అది ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడ చదివిన పిల్లలందరికీ కూడా చాలామంది వృద్ధిలోకి వచ్చున్నారు. అక్కడ వాళ్లకు క్రమశిక్షణ పెట్టడం, అదేవిధంగా యూనిఫామ్ ఇవన్నీ కూడా ఆయన ఉండిన టైంలోనే జరిగింది. ఈ విధంగా అక్కడ పరిచయం ఉంది మాకు మెయిన్గా ముఖ్యంగాను. అయితే ఇంకనూ ఈ ముర్లవానిపాలెంలో చేసి ఈ విధంగా దేవుని సేవకి మొదలుపెట్టి రావడం జరిగింది. ఈ సంఘాన్ని ఇంకా బలపరిచే విధంగా రేపు భవిష్యత్తులో అంతా కూడా ఇంకా చేయాలని చెప్పి సేవ చేయాలని, భవిష్యత్తులో ఇంకా మంచి సేవ చేస్తూ కుటుంబంతో సహా మంచి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నా. చక్కని మాటలు తెలియజేశారు. మన మధ్యలో మా స్నేహితులైనటువంటి బుజ్జి గారు ఉన్నారు, దేవునిలో ప్రియానంద్. ఈ ఉదయకాలంలో వచ్చి నాతో పాటు ఈ డెకరేషన్ విషయంలో కొంచెం సాయం చేశారు. వారు కూడా 2 మాటలు మాట్లాడతానని చెప్పారు. వారు కూడా వచ్చి మాస్టర్ కోసం 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న వారందరికీ వందనాలు. మాస్టర్ కోసం మనం ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఆయన అనుభవం ముందు మనం ఏమీ చేయలేం. నాకు బాగా గుర్తున్నది, సుభాషిణి మేడం గారు, సుందరరావు మాస్టర్ కలిపి పనిచేసేటప్పుడు మా అబ్బాయికి డేటు ఈ తారీఖు పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఇలాగైతే బాగుంటుంది బుజ్జి అని చెప్పింది సుభాషిణి మేడం గారు, సుందరరావు మాస్టరు. అది మాస్టర్కి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది సార్. మాస్టర్ చెప్పిన వాక్యాల్లోని నాకు బాగా నా మనసుకు హత్తుకున్న వాక్యం ఒకటి ఉందండి. గుండె మార్పిడి కోసం చెప్పారు. అది నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. ఆ గుర్తొచ్చినప్పుడల్లాగా నాకు సుందర మాస్టర్ గుర్తొస్తారండి. ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వర మాస్టర్ నేను వచ్చేటప్పుడు మాస్టర్ కోసం ఆ మాస్టర్కి అదే చెప్పాను, మాస్టరు ఒకసారి సుందరరావు మాస్టర్ గుండె మార్పిడి కోసం చెప్పారు,
మీకు ఏమైనా గుర్తుందా సార్ అంటే, చెప్పారా నీకు గుర్తుందా ఇంకా అన్నారండి. గుర్తుందా సార్ అని చెప్పాను. మాస్టారు మీరు ఎక్కడున్నా మేము మర్చిపోలేము, మీ తోడు మేము ఉంటాము, ఈ సంఘానికి కూడా ఎటువంటి అవసరం వచ్చినా నేను కూడా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలండి. చక్కని మాటలు తెలియజేసినటువంటి బుజ్జి గారికి బేతేల్ ప్రార్థన మందిరం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సుందర మాస్టర్ దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు కిషోర్ గారు అలాగే ప్రమీల గారు కూడా ఇద్దరు కూడా వారి దగ్గర చదువుకున్నారట. వారు వచ్చి వారి కొరకు కొన్ని మాటలు వివరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా దేవుని నామములో వందనాలండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే సుందరరావు మాస్టర్ కోసం చెప్పాల్సింది ఏంటంటే, నా చిన్నతనం అంతా నేను ఆయన దగ్గర చదువుకున్నానండి, మా ఊర్లోనే. నాకు మొదటిగా మా అమ్మ నాన్న పేరు పెట్టింది కుసరాజు అని పెట్టారు. దానిని తీర్చిదిద్దింది కూడా మా సుందరరావు మాస్టరేనండి. కుసరాజు అనే పేరుని కిషోర్ కుమార్గా ఆయనే మార్చారు. నా పేరే ఒకటే కాదండి, ఊళ్ళో మాతో పాటు చదువుకున్న మా బ్యాచ్మేట్స్ ఉంటారు, అక్కడ ఉన్న పేరు బాగాలేదు అని చెప్పేసి నా పేరు కూడా ఆయనే మార్చారండి. అలాగే ఊర్లో మా గ్రామంలో, మాది చాలా చిన్న గ్రామం, మా గ్రామంలో టౌన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ఎవరికైనా కాకినాడ టౌన్ వెళ్ళి చేయించుకోవాలన్నా ఎవరికి కూడా తెలియదండి. వెంటనే పలానా కాకినాడలో సుందరరావు మాస్టర్ ఉంటారు, ఆయనకి ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఏ మెడిసిన్ అయితే బాగుంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది కూడా మా ఊళ్ళో ఆయన ముఖ్య సలహాదారుగా ఆయనకే ఫోన్ చేస్తారు. తర్వాత ఆయన విద్యారంగంలో చాలా స్కూళ్ళకి బోధించడం, తర్వాత ఆయన దేవుడి మార్గంలో మంచి మాటలు చెప్పించడం సంగీతం ద్వారా, అలాగే ప్రసంగం ద్వారా ఎంతోమందిని ఆకట్టుకోవడం జరిగిందండి. ఆయన సేవలను మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ. అలాగే సంఘస్థులు ఎవరైనా సలోమి గారు, అలాగే మన సంఘ సభ్యులైనటువంటి సలోమి గారు వచ్చి వారు కొన్ని మాటలు పంచుకుంటారట. దేవాది దేవుడికి వందనాలు, మా సంఘస్థులకు అందరికీ వందనాలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు, మా సుందర సార్కి ప్రత్యేకమైన వందనాలు. 95లో మాస్టర్ వచ్చారు. మాస్టర్ నేను స్టూడెంట్ కాకపోయినా నాకు స్టూడెంట్ లాగే నాకు కనిపించేదాన్ని. మాస్టర్కి నాకు చాలాసార్లు కనిపించారు. అదేవిధంగా మళ్ళీ మా ఊరు వచ్చి మాకి అమ్మాయి పుట్టిన తర్వాత మా పిల్లకి ఒక మాస్టర్గా వచ్చినందుకు దేవుని తరపున వందనాలు మాస్టర్కి. అలాగని మళ్ళీ ఈ ఊర్లో ఒక గొప్ప చర్చ కట్టి మాకు పాస్టర్ గారు అయినందుకు మాకు చాలా సంతోషం ఉంది. మా ఊర్లో ఎవరికి బాగపోయినా మాస్టర్ ఒక అండగా, ఒక అన్నదమ్ములుగా, ఒక తండ్రిగా అన్నీ కూడా ఉంటారు. మాస్టరు ఏమీ బాగపోయినా మాస్టరే మాకు తోడు నీడగా దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. అదే కాదు, ప్రతి వారం వస్తారు కాకినాడ నుండి ఇక్కడ వచ్చి మాకు ప్రార్థనలో ఉండి మళ్ళీ వెళ్ళినందుకు చాలా ధన్యవాదాలు అతనికి, మాస్టర్కి. ఈ 2 మాటలు చెప్పడానికి అవకాశం దేవాదేవుడికి వందనాలు. చాలా వందనాలమ్మా. ఆయన చేసినటువంటి మేళ్ళు అయితే 1, 2 కాదన్న విషయంలో అయితే చాలా ఉన్నాయి. అయినా ఎప్పటికీ అవి మర్చిపోలేనివి. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ప్రారంభించుకుందాం. సన్మాన గ్రహీతను సన్మానించుకునే గొప్ప తరుణాన్ని, దినాన్ని దేవుడు మనకి దయచేశారు కాబట్టి సాలువాలతో సత్కరించుకునే సమయము. మన లూథరన్ సంఘ సభ్యులు సిఆర్ గారు, అలాగే బుజ్జి గారు పూలమాలతో సత్కరించి, అలాగే సాల్వాను కప్పి సన్మానిస్తారు. అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ ఇచ్చుండగా మనం అందరు చప్పట్లతో మన సన్మాన గ్రహీతను గౌరవించుకుందాం. అలాగే జడ్డంగి పాస్టర్ గారు అయినటువంటి శ్యామయ్య గారు ఉన్నారు. వారు కూడా పూలమాలతో సత్కరించుకుంటూ సాల్వాతో సత్కరించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మన మధ్య నాయకుల మాస్టర్ ఉన్నారు. వారు కూడా వచ్చి పూలమాల వేసి సాల్వాతో సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. నాయకుల మాస్టర్ దంపతులు పూలమాలతోటి సత్కరించుకుంటూ సాల్వాతో
ఆయనకున్నటువంటి గౌరవాన్ని చాటుకుంటున్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటూ. అలాగే మన మధ్య సన్మాన గ్రహీత అయిన వారి యొక్క ముద్దుల తమ్ముడు సప్ప సత్యనారాయణ గారు సాల్వతో సత్కరిస్తారు. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన్ను మనం గౌరవించుకుందాం. మరి ముఖ్యంగా చిన్న అబ్బాయి మాస్టర్ ఉన్నారు, కుటుంబంతో సహా వచ్చి ఉన్నారు. సేవకుల్ని సన్మానించుకోవడం జరుగుతుంది. అలాగే చిన్న అబ్బాయి మాస్టర్ గారు వారి దంపతులు వారిపై ఉన్నటువంటి ప్రేమను చాటుకుంటూ వారికి బహుమతిగా బట్టలను అలాగే సాల్వతో సత్కరించుకుంటున్నారు. అందరు చప్పట్లు కొట్టండి. బియ్యంకుళ్ళు వేపరాళ్ళు. అలాగే మన మధ్య అంగన్వాడీ టీచర్ గారు కూడా వచ్చారు. వారు కూడా సాల్వతో సత్కరించడం జరుగుతుంది. చప్పట్లు కొట్టండి అమ్మ, చప్పట్లు కొట్టండి. అలాగే హోలీ ప్రేయర్ ఫెలోషిప్ మెయిన్ సంఘం నుండి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు. వారు కూడా వచ్చి సేవకుల్ని సత్కరించుకోవడానికి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా భారీగా చేయొద్దని చెప్పి మాస్టర్ చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ చర్చి నిండా జనాలు రావడం అన్నది అంత దేవుని కృప. ఆయన సేవకులకు ఎప్పుడు కూడా లోటు లేకుండా జరగడం దేవుని పని. ఓకే, హోలీ ప్రేయర్ ఫెలోషిప్ మెయిన్ సంఘం నుండి వచ్చినటువంటి బిడ్డలిద్దరూ కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. అలాగే సంఘ సభ్యులైనటువంటి సంఘ బిడ్డలు సాల్వతో సత్కరించుకోవడం జరుగుతుంది. వెళ్ళాలి, స్టేజ్ మీదకి వెళ్ళాలి. కరుణ గారు లేరా? అక్క నువ్వు ఇలాగొచ్చే మీరే. మీ ఇద్దరు అలా ఉండండి, మీ ఇద్దరు చిలక గోరింకలు. మీరు చూపిన ఆదరాభిమానాలకి చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సాగరు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేసుకుందారనుకుంటున్నాము, ఎప్పుడు రావాలి అని అన్నప్పుడు సాగరు సన్మానం ఏంటి, ఆల్రెడీ నాకు పనిచేస్తున్న ఉండూరులో ఒకసారి సన్మానం చేసేసారు, హై స్కూల్లో చేసేసారండి. అలాగే 2వ తారీఖున ఒకసారి సన్మానం అయిపోయింది. అలాగే గంగనాపల్లిలో నేను ఎప్పుడు చర్చికి ఉపవాస ప్రార్థనలకి నేను వెళ్ళి ప్రసంగిస్తాను, వాళ్ళు పిలిచి మరలా వాళ్ళ సన్మానం చేశారు, మరలా ఇంకా సన్మానాలు ఎందుకు అంటే అవే మన సంఘం సన్మానం చేసుకుంటుంది, మీరు రావాలా అని సాగర్ ఎంతో ప్రేమగా పిలిచాడు. సంఘస్థుల సహకారంతో దీన్ని ఒక ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రేమ సాగర్కి మేమెంతో రుణపడి ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా ఇంత సక్సెస్ చేయడానికి మీ అందరికీ కానీ కమ్యూనికేట్ చేయడానికి సమకూర్చడానికి యోధుడిగా పనిచేశాడు సాగర్. అలాగే వచ్చిన మా మిత్రులు, మా పాస్టర్ గారు, మా చిన్నాన్నగారు, మా పాస్టర్ గారికి ఎక్కువ దేవుడు బలము శక్తి ఇవ్వాలని, ప్రతి వారం రావాలని మనం ప్రార్థన చేద్దాము. వారు వచ్చి సన్మానంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు.
అలాగే మా ప్రియులు శ్యామ్. పాస్టర్లు చాలామంది ఉంటారండి. ఆ పాస్టర్లో వీడు మనకి దేనికన్నా ఉపయోగపడతాడా, ఆ పనికి ఈ పనికి, ఆ చందాకి ఈ చందాకి ఉపయోగపడతాడా? ఒకసారి వాక్యానికి పిలిస్తే అప్పుడు మనం చెప్పొచ్చు కదా, ఇది లేదు సార్ అది లేదు సార్ అని చెప్పి, అప్పుడు ఉపయోగపడతాడు అన్నట్టు చాలామంది భావిస్తారు. కానీ శ్యామ్ ఇప్పుడు నన్ను అలా చూడలేదు. వాళ్ళు చేసుకున్న క్రిస్మస్లకి కేవలం నన్ను వాక్యానికే పిలిచాడు, ఏది అడగలేదు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఉపవాస ప్రార్థనలకు నేను ఒక స్పీకర్గా ఉంటాను ఒకరోజు. ఈ కేవలం వాక్యాన్ని ఆశించాడు. కారణం ఏంటంటే ఇతనిలో దేవుని వరం ఉంది, ఒక వాక్యం ఉంది, అది మా మా విశ్వాసుల హృదయానికి చొచ్చుకుని వెళ్తుందని నమ్మాడు. కాబట్టి నన్ను వాక్యము ఉన్న సేవకుడని నమ్మి నన్ను ఇప్పటి వరకు జూమ్ మీటింగ్లోనూ వారి సహవాసంలోనూ కొనసాగిస్తున్న శ్యామ్ పాస్టర్ గారికి వందనాలు. చిన్న అబ్బాయి మాస్టర్ గారు ఇందా చెప్పారు, చాలా విషయాల్లో, అన్ని విషయాల్లోనూ మాకు సహకారే ఆయన ఇక్కడ, వారికి వారి కుటుంబమునకు. అలాగే ఈ సాగర్తో కలిసి మా క్రిస్మస్ జరిగినా ఉపవాస ప్రార్థనలు జరిగినా ఇద్దరు వచ్చి ఈ సంఘానికి ఎంతో సేవ చేస్తాడు. ఆయన చేయవలసింది చేసేసి ఆయన కాముగానే కూర్చొని ఉంటాడు, కానీ నేను ఇది చేశానని ఎవరికో చెప్పడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఇద్దరే కలిపి చేస్తారు. మరి వాళ్ళిద్దరు స్నేహానుబంధం గొప్పది. ఆ దేవుల్లో కూడా వారు అలాగే కొనసాగాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. అలాగే మా తమ్ముడు సత్యబాబు రాజబొమ్మ నుండి కాకినాడ వద్దారనుకున్నాడు, వర్షం రాలేకపోయారు. అన్న మొన్న రాలేకపోయాం, సంఘంలో పెట్టినప్పుడు నేను తప్పకుండా వస్తాను అని చెప్పి ఆయన ప్రేమను చాటారు. వారికి ధన్యవాదాలు. నాసిరా మాస్టర్ గారు, వారు నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎంతో ఆత్మీయ విషయాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు. అంతేకాదు లూథరన్ సంఘంలో నేను ఉన్న కొద్ది కాలంలో కూడా ఆయన నా ప్రసంగాల్ని చాలా బాగా చెప్పావు అని ప్రశంసిస్తూ ఉండేవారు. ఎవరో కూడా ఇంకొక ప్రసంగికుడిని మెచ్చుకోడు. ఆయనలో ఉన్న గుణం ఏంటంటే, ఇది చాలా హైలైట్గా చేసావు, ఈ పాయింట్ చాలా హైలైట్గా చెప్పావు, అయినా నీ స్వరము మైక్కి సెట్ అయిపోతుంది అంటారు ఆయన. మరి ఆయన ఆ విధంగా అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తారు. అలాగే మా నాయకులు మాస్టర్ గారు, ఆ కుటుంబం ఎంతగానో నాకు వారి ప్రేమను అభిమానాన్ని చూపించారు. సాగరు క్రిస్మస్కి కానీ దేనికైనా సార్ని పిలుస్తున్నప్పుడు, అరే ఇది పేద సంఘం, దీనికి మనం సహాయం చేయాలి, ఒక్కళ్ళ మీదే పడిపోతుంది భారం అని చెప్పి వారు షేర్ చేసుకుంటారు ప్రతిదీ కూడా మాకు. ఎందుకంటే అది దేవుని నుండే రావాలా, ఆ హృదయం దేవుని నుండే రావాలా. కాబట్టి అనేక ప్రార్థనలకు వచ్చి క్రిస్మస్లకు వచ్చి మమ్మల్ని బలపరుస్తున్న ఆ కుటుంబానికి మేమెంతో ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే అక్కడ విశాఖపట్నం జిల్లాలో నుండి అక్కొచ్చింది నా ఈ సన్మాన కార్యక్రమం అంటే. అలాగే మా సంఘస్థులు, అలాగే మరలా సోనీ వారి దంపతులు. సాగర్ ఫోన్ చేసి రప్పించేసి ఉంటాడు, బహుశా మీరు అక్కడ ఉండొద్దు, వచ్చేయండి, ఇక్కడ సన్మానం జరుగుతుంది అని చెప్పి. సాగర్ని అంటారు అందరూనే, మా చిన్నాన్నగారు కూడా అంటారు, మీ గురువు గారు నేను వస్తున్నామంటారు. అంటే ఆయన నాకు శిష్యుడు గురువు గారు అనే కాదు, మేమిద్దరం అలాగా కలిసిపోయాం. అది ప్రతి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందని సాగర్ అంటే, అయితే ఇలాగే చెయ్యి, కాబట్టే కొంచెం ముందుగా పెట్టుకుంటే బాగుంటుంది. అలాగా మేము ఒకరికొకరు విభేదించం దేనికి. అందుకని రప్పించేసి ఉంటాడు. సోనీ వాళ్ళ దంపతులకు వారి ప్రేమగా నేను ఎంతో ఆనందభరితున్నైపోతున్నాను. అలాగే మా సంఘస్థులు ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాట్లకి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో దూరం నుండి ప్రతిసారి కూడా తీసుకుని వస్తారండి. కుమార్ గారు కూడా మాకు ఎంతో ప్రతిసారి కూడా మమ్మల్ని బలపరుస్తారు, తీసుకొస్తారు, తీసుకెళ్తారు, ఆత్మీయంగా ఉంటారు. మీ అందరు ప్రేమాభిమానాలు, ముఖ్యంగా ముసలి గారు, వారు శ్రీరామనగర్ నుండి వస్తారు, వారు మా సంఘస్థులు. అంతేకాకుండా నేను ఎంతగానో ప్రేమిస్తున్నా, నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే నా వాక్యము వారికి ఎంతో ఇష్టం. విష్ణుకుమార్ గారికి, అలాగే పాపశ్రీ గారికి, ఇంకా ఉన్నారు, వాళ్ళు ఏ పనుల మీద రాలేకపోయి ఉండొచ్చు బహుశా పాపం. వాళ్ళకి వాక్యం అంటే ఎంతో ఇష్టం. వారు వచ్చి మా సార్కి ఎలా జరుగుతుంది, మేమో కూడా
వారితో మమేకమయ్యి మా అభిమానాన్ని చాటుకోవాలని వచ్చిన మీకు ప్రత్యేకంగా మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇది కేవలము దేవుడు ఏర్పాటు చేసిన కార్యము. ఇంత గొప్పగా జరిగించిన మా సంగమునకు, విశేషంగా సాగర్కు వచ్చిన మీ అందరికీ దేవుని నామమును బట్టి, అలాగే మా పాస్టర్ గారికి దేవుని నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా మరి చక్కని విందు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ విందును భుజించి మరి సంతోషంగా దేవుని స్థుతించుకుంటూ వెళ్దారని మనవి చేసుకుంటూ ఉన్నాను. ముగింపు ప్రార్థన చేసుకొని స్థానిక సేవకులు దీవెనలతో సెలవు తీసుకుందాం. శ్యామయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయగల ప్రభువా, కృపగలనైనా వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క దాసులు నాయనా ఈ యొక్క సంఘాన్ని తండ్రి ప్రభువా మరి ఉండి ప్రభా నడిపించి ప్రభువా ఈ సంఘాన్ని కట్టించి నీ ద్వారా తండ్రి ప్రభా ఈ గ్రామాన్ని బలపరిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి తండ్రి ప్రభువా ఈ లోకరీత్యా చేసిన ఉద్యోగం రిటైర్మెంట్ నాయన 10 విరమణ చేసి నాయన నీలో తండ్రి ఫుల్ టైం సేవ చేయడానికి నువ్వు ఇచ్చిన ప్రమోషన్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అన్నగా నాయన వారిని ముఖ్యంగా నిన్ను ప్రేమించి వచ్చి తండ్రి ప్రభా ఇంత చక్కని కార్యక్రమం నాయన జయప్రదం చేసిన బిడ్డలందరూ మీరు దీవించమని, ఆశ్రయించమని, నడిపి కృప చూపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. త్రియోగ దేవుని యొక్క స్వప్న సాకారము, శాంతి, సమాధానం, అభిషేకము సమాధానికి అయితే సుందర కుటుంబానికి వారి వివిధ పరిచర్యలకును కూడొచ్చిన సగములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్.